ఎంసెట్‌లో ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా మిమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరు. సో, ఎగ్జామ్‌కి ఏ డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళాలి? అండ్ అలానే ఏ టైంకి వెళ్ళాలి? ఇలా మీకు ఉన్న డౌట్స్‌తో పాటు ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ హాల్‌లో మనం పేపర్‌ని ఎలా అటెంప్ట్ చేయాలి? లాస్ట్ మినిట్ టిప్స్. సో, ఇలాంటివన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో, అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. సో, ఫస్ట్ ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్‌కి మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మీ హాల్ టికెట్. మీ హాల్ టికెట్‌ని 2 కాపీస్‌ని ప్రింట్‌ఔట్ తీసుకెళ్ళండి. ఒకటి ఎగ్జామ్ హాల్‌లో తీసుకెళ్ళండి. ఇంకోటి మీ బ్యాగ్‌లో పెట్టుకోండి. ఆ హాల్ టికెట్ మీద మీ ఫోటో అనేది క్లియర్‌గా ఉండేటట్టు చూసుకోండి. అలాంటి ప్రింట్ తీసుకోండి. ప్రింట్ అనేది క్లారిటీగా ఉండాలి. అండ్ సెకండ్ డాక్యుమెంట్ వచ్చేసి మీ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. అంటే మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా కాలేజ్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు అండ్ అలానే ఓటర్ ఐడి కావచ్చు. ఈ 5 డాక్యుమెంట్స్‌లో ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. బట్ మోస్ట్లీ అందరూ ఆధార్ కార్డ్‌ని తీసుకెళ్తారు. సో, ఈ 5 డాక్యుమెంట్స్‌లో మీరు ఆధార్ కార్డ్‌ని అయినా తీసుకెళ్ళొచ్చు. అండ్ ఒరిజినల్‌ని మాత్రమే తీసుకెళ్ళండి. జిరాక్స్‌ని అలో చేయరు. కావాలంటే మీరు ఒక సెట్ ఒరిజినల్, ఇంకొక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళండి. అండ్ థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్ళండి. ఫోర్త్ డాక్యుమెంట్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఒక 2 ఆర్ 3 ఫోటోస్. అండ్ అలానే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఏదైనా ఒక పెన్ తీసుకెళ్ళండి. బ్లూ ఆర్ బ్లాక్ పెన్ ప్రాక్టీస్ చేయడానికి. కానీ జెల్ పెన్ మాత్రం అస్సలు తీసుకెళ్ళకండి. ఓన్లీ బాల్ పెన్ మాత్రమే తీసుకెళ్ళండి, బ్లూ ఆర్ బ్లాక్. ఇప్పటి వరకు మనం ఎగ్జామ్ సెంటర్‌కి ఏవేవి తీసుకెళ్లాలో చూసాం. ఇప్పుడు మనం ఎగ్జామ్ సెంటర్‌కి ఏ థింగ్స్‌ని తీసుకెళ్ళకూడదో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి స్మార్ట్ ఫోన్, వాచెస్, క్యాల్కులేటర్ అండ్ అలానే బ్లూటూత్ ఇయర్బడ్స్. సో, ఇలాంటివన్నీ అసలు తీసుకెళ్ళకండి ఎగ్జామ్ సెంటర్‌కి. ఇన్‌కేస్ ఇలాంటి థింగ్స్ మీరు ఏమైనా తీసుకెళ్తే మీరు బ్యాగ్‌లో పెట్టుకోండి. ఆ బ్యాగ్‌లో పెట్టుకొనేసి మీరు కావాలంటే బయట పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చా లేదా అంటే మనం వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు. బట్ ఆ వాటర్ బాటిల్ అనేది ట్రాన్స్‌పరెంట్ అయి ఉండాలి. ఒకవేళ మీరు వాటర్ బాటిల్‌ని తీసుకెళ్ళకపోయినా అక్కడ మీకు సెంటర్‌లో వాటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఎగ్జామ్ సెంటర్‌కి మనం ఏ టైంకి వెళ్ళాలంటే ఎగ్జామ్ సెంటర్‌కి మనం 1 to 1.5 అవర్ ముందే మనం ఎగ్జామ్ సెంటర్‌కి రీచ్ అయి ఉండాలి. ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత మనకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత హాల్ టికెట్ చెకింగ్ అనేది ఉంటుంది. అందుకని మనం ఎగ్జామ్ సెంటర్‌కి 1 అవర్ ముందు వెళ్ళడమే మంచిది. ఒకవేళ మీరు ఎగ్జామ్ సెంటర్‌కి కరెక్ట్ టైంకి వెళ్తే అక్కడ మీకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయాలి. దానివల్ల మీకు ఎగ్జామ్ అనేది లేట్‌గా స్టార్ట్ అవుతుంది. అందుకే ఎగ్జామ్ సెంటర్‌కి 1 అవర్ ముందే వెళ్ళండి. అండ్ మెయిన్‌గా మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ చూసుకోండి 1 డే బిఫోరే. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో, మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్ హాల్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ మీరు ఎగ్జామ్ హాల్‌లో వెళ్ళిన తర్వాత మీకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తారు. వన్స్ మీరు మీ సిస్టమ్ దగ్గర వెళ్ళిన తర్వాత మీ డెస్క్‌టాప్, మౌస్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా లేదో చెక్ చేసుకోండి. ఇన్‌కేస్ మీ డెస్క్‌టాప్ ఆర్ మౌస్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వకపోతే అక్కడ ఇన్‌స్ట్రక్టర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఎగ్జామ్‌కి 10 మినిట్స్ ముందే మీకు సిస్టమ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ సిస్టమ్ ఓపెన్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సో, ఈ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది సెంటర్ వాళ్ళు చెప్తారు. తర్వాత మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్‌లో ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో మీరు ఆన్సర్‌ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌ని క్లిక్ చేస్తే ఆ క్వెషన్ అనేది సేవ్ అయ్యి నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్తుంది. మీరు ఆన్సర్‌ని సేవ్ చేస్తే గ్రీన్ కలర్‌లో వస్తుంది. అండ్ అలానే మీరు అటెంప్ట్ చేయని ఆన్సర్స్ అనేవి రెడ్ కలర్‌లో ఉంటాయి. మీరు ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేశారు, ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయలేదు అనేసి. మెయిన్‌గా సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్‌ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ వస్తాయి. ఇందులో మనకు కావాల్సిన సబ్జెక్ట్‌ని చూస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జామ్ అటెంప్టింగ్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఎగ్జామ్‌లో ఫస్ట్ సబ్జెక్ట్ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ కెమిస్ట్రీ, తర్వాత మ్యాథ్స్, తర్వాత ఫిజిక్స్ సాల్వ్ చేయండి. లేదా మీకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటితోనైనా సాల్వ్ చేయొచ్చు ఫస్ట్‌గా. ఇక్కడ మనం ఎగ్జామ్‌లో 2 ఆర్ 3 రౌండ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వాలి. సో, ఇక్కడ మనకు ఫస్ట్ రౌండ్‌లో మనకి ఏవైతే ఈజీ క్వెషన్స్ ఉంటాయో ఫస్ట్ ఆ ఈజీ క్వెషన్స్‌ని సాల్వ్ చేయాలి. తర్వాత సెకండ్ రౌండ్‌లో ఏవైతే మనకు కొద్దిగా మోడరేట్‌గా ఉంటాయో అలాంటి క్వెషన్స్‌ని ఈ సెకండ్ రౌండ్‌లో కంప్లీట్ చేయాలి. ఇంకా ఫైనల్ రౌండ్‌లో ఏవైతే డిఫికల్ట్‌గా ఉంటాయో క్వెషన్స్ అలాంటి క్వెషన్స్ అనేవి ఈ ఫైనల్ రౌండ్‌లో మనం అటెంప్ట్ చేయాలి. అండ్ అలానే ఈ థర్డ్ రౌండ్‌లోనే మనకు ఏదైనా ఒక క్వెషన్ సాల్వ్ చేయడం రాకపోతే ఆ క్వెషన్స్‌కి చీట్ కోడ్స్‌ని యూజ్ చేయండి. ఎందుకంటే మీకు రాని క్వెషన్స్‌కి మీరు ఏదో ఒక ర్యాండమ్‌గా ఆప్షన్ పెట్టడం కన్నా మీరు చీట్ కోడ్స్ యూజ్ చేయడం వల్ల ఆన్సర్ అనేది రైట్ అయ్యే ప్రాబబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది ర్యాండమ్ ఆప్షన్ పెట్టడం కన్నా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్వెషన్ స్కిప్పింగ్. ఒకవేళ మీరు ఏదైనా మీకు ఒక క్వెషన్‌ని సాల్వ్ చేయడం రాకపోతే ఆ క్వెషన్‌ని మీరు స్కిప్ చేయండి. ఎందుకంటే ఒక క్వెషన్ మీద మనం కేవలం 1 మినిట్ మాత్రమే స్పెండ్ చేయాలి. ఇన్‌కేస్ మీకు ఆ క్వెషన్ రాకపోతే సాల్వ్ చేయడానికి ఆ క్వెషన్ స్కిప్ చేసి మరీ నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్ళండి. అండ్ మెయిన్‌గా పక్కన వాళ్ళని చూసి డీమోటివేట్ అవ్వకండి. వాళ్ళు సాల్వ్ చేస్తున్నారు, నాకు సాల్వ్ చేయడానికి రావడం లేదు అనేసి. సో, ఫస్ట్ మీకు ఏవైతే ఈజీగా క్వెషన్స్ ఉంటాయో వాటితో స్టార్ట్ చేయండి. ఆ క్వెషన్స్‌ని ఫస్ట్ సాల్వ్ చేయండి. తర్వాత ఇంకా రిమైనింగ్ ఏవైతే ఉంటాయో వాటికి చీట్ కోడ్స్ అప్లై చేయండి. ఇంకా ఏవైనా చిన్న చిన్న క్వెషన్స్ ఏవైనా ఫార్ములాస్ ఏసి ఏవైనా క్వెషన్స్ సాల్వ్ చేయడానికి వస్తే అలా ట్రై చేయండి. అండ్ అలానే ఒక రఫ్ పేపర్‌లో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి ఇలా 4 ఆప్షన్స్ పెట్టుకొనేసి ఇందులో మీరు క్వెషన్స్‌ని సాల్వ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆన్సర్‌ని నోట్ చేసుకోండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిని. సో, ఇలా అన్నీ నోట్ చేసుకున్న తర్వాత ఏ ఆప్షన్ అయితే మీరు తక్కువ సార్లు పెట్టింటారో ఆ ఆప్షన్‌ని మీరు రాని క్వెషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెట్టండి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డిని మీరు అన్నిటిని నోట్ చేసుకున్నారు. అందులో మీకు ఆప్షన్ ఏ అనేది చాలా తక్కువ సార్లు వచ్చింది. తర్వాత మీకు ఏవైతే క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి రాదో అలాంటి క్వశ్చన్స్కి ఈ ఆప్షన్ ఏ అనేది పెట్టుకుంటూ వెళ్ళండి. అండ్ అలానే లాస్ట్ 10 to 15 మినిట్స్లో చీట్ కోడ్స్ని ఫాలో అవ్వండి. మీరు ఎందుకంటే మీరు ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టడం కన్నా చీట్ కోడ్స్ యూస్ చేయడం వల్ల మీకు ఆన్సర్ అనేది రైట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది, మీరు ర్యాండమ్గా ఆన్సర్ చేయడం కన్నా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్క క్వశ్చన్ని టోటల్గా 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 160 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయండి. మీరు ఒక్కో క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేయకుండా రాకండి. ఎందుకంటే మనకు ఎంసెట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. ఇన్ కేస్ మీకు రాంగ్ అయితే జస్ట్ 1 మార్క్ మాత్రమే వెళ్తుంది. అందుకని ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు అటెంప్ట్ చేయండి. టోటల్గా 160 క్వశ్చన్స్ అనేవి. సో దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లాస్ట్లో అన్ని చేసిన తర్వాత లాస్ట్ 10 to 15 మినిట్స్లో మీకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చి ఉంటాయో మీరు అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఇంకా రాని క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ రాని క్వశ్చన్స్ని ప్రతి ఒక్కటి మీరు అటెంప్ట్ చేయండి చీట్ కోడ్స్ యూస్ చేసి. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ అలానే మీకు ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం వాటి మీద వీడియోస్ చేద్దాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.